సాఫ్ట్వేర్ ఉద్యోగులపై నిఘా పెడుతున్నారన్న వార్తలతో టెక్ ఇండస్ట్రీలో షాకింగ్ గా మారింది. టీఎస్ ల్యాప్టాప్ల మానిటరింగ్ టూల్ వాడుతుందన్న ప్రచారం ఉద్యోగుల పర్యవేశంపై ప్రశ్నల్ని తెరపైకి తెచ్చింది. కానీ టీసీఎస్ మాత్రం ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. మరి అసలు నిజమేంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగుల ప్రవేశికి సంబంధించి కొత్త విషయం చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ యూజర్ ఎక్స్పీరియన్స్ మానిటరింగ్ టూల్ ద్వారా ఉద్యోగులు ఏ అప్లికేషన్లు వాడుతున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు అన్న సమాచారం కనిపిస్తుందన్న ప్రచారం చోరందుకుంటుంది. దీనిపై టీసీఎస్ రియాక్ట్ అయింది. ఉద్యోగుల వ్యక్తిగత కార్యకలాపాలను తాము ట్రాక్ చేయడం లేదని, నెట్వర్క్ పనితీరు, సెక్యూరిటీ, యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుదల తమ ఉద్దేశమన్నది. సంస్థలకు చెందిన సిస్టమ్స్, పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి మానిటరింగ్ టూల్స్ వాడడం కొత్తేమీ కాదు. రహస్య సమాచారం బయటకు వెళ్లకుండా చూడటం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, సైబర్ భద్రతను పెంచడం ఇవే ప్రధాన ఉద్దేశాలు. టెక్ రంగంలో డిజిటల్ నిఘా ఇప్పటికే చర్చనీయాంశమే. మెటా అయితే ఉద్యోగుల కంప్యూటర్లలో కీబోర్డ్ స్ట్రోక్స్, మౌస్ కదలికలు, క్లిక్లను ట్రాక్ చేసే వ్యవస్థను తీసుకొచ్చిన వ్యవహారం కూడా గతంలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత విమర్శలు కావడంతో తాత్కాలికంగా ఆపేశారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రైవసీకి చోటు ఉందా? అంతే సంగతం. భారతదేశంలో ఐటీ దిగ్గజం టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, దాంట్లో ఉద్యోగుల డేటా చోరీ అవుతుందా అన్నటువంటి ఒక ఆందోళన ఇప్పుడు అందరినీ తీవ్రంగా వేధిస్తుంది. ఆ ఉద్యోగులు అంటే నిజంగా మేము ఏమేమి యాక్సెస్ చేస్తున్నాము, మా పర్సనల్ డేటాకి సంబంధించి కావచ్చు, ఇంకా మా అనేక రకాల ఇష్యూస్ అన్నీ కూడా మొత్తం పబ్లిక్లోకి వెళ్ళాయా, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయా అన్నటువంటి ఒక ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. సో టీసీఎస్ పైకి ఖండిస్తున్నట్టు కనిపిస్తున్నప్పుడు ఏం చెప్తుందంటే 4 సంవత్సరాల కింద డేటా కొంచెం ఉంది. అది డేటా ఏంటి, కేవలం ఉద్యోగానికి సంబంధించి వాళ్ళ అర్హతకు సంబంధించి మాత్రమే డేటా ఉంది తప్పించి బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఎక్కడా ఎటువంటి డేటా చోరీ జరగలేదు, ఉల్లంఘనలు జరగలేవని టీసీఎస్ చెబుతూ వస్తుంది. సో దానిపైన మరి ఇప్పుడు టీసీఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, తర్వాత ఇప్పుడు టెకీలుగా ఎవరున్నా కూడా వాళ్ళకు ఒక తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. అసలు మేము సేఫ్గానే ఉన్నామా, మా సర్చింగ్ చేస్తున్నటువంటి యాక్సెస్ అవన్నీ కూడా ఎవరో మానిటర్ చేస్తున్నారా అనేటువంటి భయంలో మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. టెకీలకి ఉద్యోగ భద్రత, టెకీలకి ఎటువంటి వ్యక్తిగత డేటా చోరీ కాలేదు అన్నటువంటి ఒక నమ్మకాలు కంపెనీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏఐ వల్ల ఉన్న ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అని తీవ్ర భయాందోళనలో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో వాళ్ళ నిరంతరం మనం ఏం చేస్తున్నామో పర్యవేక్షిస్తున్నారు, మనల్ని ఒకరు గమనిస్తున్నారు అనే ఇన్సెక్యూర్లోకి ఆ సాఫ్ట్వేర్ వీళ్ళు దాదాపు టీసీఎస్ అంటే 60 లక్షల మంది ఉద్యోగులు, 60 లక్షల కంప్యూటర్లలో ఇట్లాంటి సాఫ్ట్వేర్ పెట్టి మానిటరింగ్ చేస్తుంటే ఒక భయం ఉంటుంది కదా. రేపటి నాడు లే ఆఫ్ల సమయంలో లేకపోతే ప్రమోషన్ల సమయంలో దీన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఎంతసేపు ఉన్నారు ఆన్లైన్లో, ఏమేమి క్లిక్ చేశారు, ఇవన్నీ డాటా వాళ్ళ దగ్గరికి వెళ్తే దానివల్ల మా మీద రాబోయే ప్రయోజనాలకు సంబంధించి దీని డాటాని పరిగణలోకి తీసుకుంటారేమో, ఇది ఒక అభద్రతకు గురి చేస్తుంది అనే భావనలో చాలామంది ఉన్నారు. ఇప్పటికే రోబోట్ లాగా పనిచేస్తున్నాము, ఇంకా ఇట్లాంటి చేయడం వల్ల ఇంకా ఎక్కువైతుంది అనే అభద్రతలో ఉన్నారు. ఒక భద్రతా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు టీసీఎస్ ఏమంటుంది, ఇది ఒక భద్రతా కారణాలు అయితే సైబర్ సెక్యూరిటీ నెట్వర్కింగ్ మాత్రమే మేము చూస్తున్నాము, ఈ వ్యక్తిగత గోప్యతను మేమేమి ఇబ్బంది కలిగిస్తలేమని చెప్తుంది. అది ఓకే, కానీ ఉద్యోగుల్లో అభద్రతను కూడా తొలగించే పని చేయాలి. మీ వ్యవస్థ ప్రకారం మీరు చేస్తుండొచ్చు, కానీ ఉద్యోగుల్లో ఒక భరోసా నింపాలి. లేకపోతే మీకు వాళ్ళకు అంటే యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య ఒక సఖ్యత వాతావరణం పోతుంది, ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు, క్రియేటివ్నెస్ కూడా పోతుంది ఇట్లా అభద్రతలో నిరంతరం ఉంటాయి. నిజంగా ఇది టెక్ ఉద్యోగులకు ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఏఏ వచ్చింది, అలాగే లే ఆఫ్స్ అన్నారు, ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు వివాదాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. సో ఇప్పుడు ఏదైతే ప్రధానంగా వాళ్ళకి డేటా గురించి వస్తుంది, కానీ దీన్ని మాత్రం టీసీఎస్ తప్పుపడుతుంది. మేము వ్యక్తిగత వివరాలు తీసుకోవట్లేదు, అలా తీసుకోము, కేవలము ఏదైతే వర్క్ జరుగుతుందో దానికి సంబంధించి చూస్తామండి. నిజంగా ఈ టెక్ అనేది కూడా ఇదేం కొత్త కాదు. గతంలో కూడా మెటా కూడా తీసుకొచ్చింది. అసలు మౌస్ కదలికలను కూడా మెటా గుర్తించింది. కానీ దీనిపై ఆరోపణలు రావడంతో పూర్తిగా నిలిపివేసింది. సో ఏదైతే విమర్శలు రావడంతో కూడా డేటాను సేకరణను తాత్కాలికంగా దాన్ని ఉన్నది ఉద్యోగులకు ఇస్తున్నామంటూ కూడా మెటా చెప్పుకొచ్చింది. మరి దీనిపై ఇప్పుడు టీసీఎస్ ఇవన్నీ కూడా అవాస్తవం అని చెప్తుంది. సో ఉద్యోగులేమో నిఘా పెడుతున్నారు, మా డేటా చోరీకి గురయ్యే ఛాన్సెస్ కూడా ఉంది, సో ఇది కరెక్ట్ కాదంటుంది. మరి దీనిపై పారదర్శకంగా విచారణ జరిపితే బాగుంటుంది. రైట్. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగుల డేటా నిజంగా చోరీ అవుతుందా, వాళ్ళ భయాల్ని ఎలా తొలగించాలి? సో ఈ సందర్భంగా డిఎన్ఏలో క్వశ్చన్ రైజ్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల డేటా ప్రైవసీకి జవాబుదారీ ఎవరు ఆన్సరబుల్గా ఉండాలి అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది.